హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకొక విషయం చెప్దామనుకుంటున్నాను. గ్యాస్ బండ మనం బుక్ చేసుకుంటాం కదండీ! దీని మీద నంబర్సు, డేటు ఉంటుంది. అది చూసి తీసుకోండి. అంటే ఎక్స్‌పైర్ అయిన బండయితే తీసుకోవద్దు. అలాగే ఈరోజు ఏమైందంటే తమ్ముడు వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకుంటే ఈ బండొచ్చిందండి. ఇదేంటంటే రెగ్యులేటర్‌కి పెట్టంగానే గ్యాస్ అయితే బాగా లీక్ అవుతుందనమాట. సరే అని చెప్పి తమ్ముడు వాచర్ కొనుక్కొచ్చి మార్చాడు. అయినా సరే బాగా లీక్ అవుతుందండి. తర్వాత మేము కంప్లెయింట్ రైజ్ చేస్తే ఇతనొచ్చారనమాట. చూసారు కదా! ఇలాగా దాన్ని ప్రెస్ చేస్తే పైకి గ్యాస్ అనేది బాగా వస్తుంది. చెక్ చేయడానికొచ్చిన ఆయన కూడా లోపలున్న పిన్ మార్చేసి ఒకసారి పెట్టి చూడమంటే రెగ్యులేటర్‌కి పెట్టామండి. అయినా సరే గ్యాస్ లీక్ అవుతుంది. అలాగే రెగ్యులేటర్ ఏమో చాలా గట్టిగా పట్టేస్తుంది. పైకి తన్నినట్టుగా అవుతుందనమాట. బండకున్న క్యాప్ పెట్టినా కూడా అంతే గట్టిగా పట్టేసి కొడుతున్నట్టుగా ఉంది పైకి. ఇలా కాదన్నా ఏదో ఒకటి చేయండి, ఇంట్లో పిల్లలది ఉంటారని గట్టిగా మాట్లాడితే ఆయన గోడౌన్‌కి తీసుకెళ్ళమన్నారు. సరే అని తమ్ముడు ఫోన్ నంబర్ తీసుకొని గోడౌన్‌కి తీసుకెళ్తే బండకైతే ప్రాబ్లమ్ ఉందంటండి. కొత్త బండయితే మార్చేసి ఇచ్చారనమాట. గ్యాస్ కదండీ! ఎక్కువగా మనం రిస్క్ అయితే తీసుకోకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్ ఏదైనా వస్తే మాత్రం తప్పకుండా కంప్లెయింట్ చేసి మార్చుకోండి. అశ్రద్ధ చేయకండి.